రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆరోగ్యశ్రీ ఇవ్వలేకపోతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అని ప్రతిపక్షాలు చెప్పటం కాదు, మాలాంటి వాళ్ళు చెప్పటం కాదు, మీ అనుకూల మీడియానే, చంద్రబాబు అనుకూల మీడియానే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఇవ్వాల్సిన కనీస ప్రాథమిక అవసరాలు మీరు తీర్చట్లేదు అని మీ అనుకూల మీడియానే చెప్తా ఉంది. మీ అనుకూల మీడియా ఏబిఎన్ రాధాకృష్ణ గారి ముద్దుబిడ్డ కిట్టు గారు ఏమని చెప్తున్నారో ఒక్కసారి మీరు వినండి. ఏబిఎన్ ఛానల్లో కిట్టు, ఆయన ముద్దు పేరు కిట్టు. రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, రెండు ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయా అంటే ఆర్థిక పరమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయా? కానీ ప్రజల సంక్షేమానికి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి, చదువు సంధ్యలకు సంబంధించిన సెక్టర్స్కి నిధుల విడుదల జాప్యం జరుగుతోంది అని అంటే, లేదా ప్రజల కనీస అవసరాలకు కూడా నిధులు ఇన్ టైంలో విడుదల చేయలేక అందుకు సంబంధించి ఆ వ్యవస్థలు లేదా ఆ సేవలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్గా అక్కడ ఆర్థిక సంక్షోభం, పరిపాలనాపరమైన సంక్షోభం నెలకొన్నట్టే ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు, సంకట స్థితి కొట్టొచ్చుడు కనబడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కాంట్రాక్టర్లు కానీ, కార్పొరేషన్ కాంట్రాక్టర్లు కానీ, లేక ఇతరత్ర చిన్న చితక పంచాయతీరాజ్లో కానీ మొత్తం అన్ని కలిసి కాంట్రాక్టర్లు సుమారుగా 7,500,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి అంటే ఎన్టీఆర్ వైద్య సేవగా అక్కడ ఉంది కాబట్టి పేదలకు సంబంధించిన ఇదొక కనీస అవసరం. ఆరోగ్యం అనేది అత్యంత ప్రయారిటీ సెక్టర్ కాబట్టి వైద్య రంగంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పేదలకు అందుబాటులో ఉంచకపోతే పిట్టల్లా రాలిపోతారు జనం. నిజం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అదే. మీ అనుకూల మీడియాలో ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ గారు చెప్పింది 100% వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యం అందక పిట్టల్లా రాలిపోతున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఫీజు రీయింబర్స్మెంట్లు అందక అటు ప్రైవేట్ కళాశాలలో మేము మూసేసే పరిస్థితికి వచ్చింది అంటే, విద్యార్థులు అయితే మేము ఫీజులు కట్టలేక మేము సర్టిఫికేట్లు తీసుకోలేకపోతున్నాం, మా ఉద్యోగాలు కూడా రావట్లేదు, చదువు పూర్తి చేసిన విద్యార్థులు ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా నిలిపేశారు అని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆరోగ్యశ్రీ అందక, ఇటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక, ప్రాథమిక అవసరాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీర్చలేని పరిస్థితిలో ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితితో ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డబ్బులేసి కూడా ఇటువంటి క్రైసిస్ రాలేదు. ఈరోజు రైతులకు యూరియా కొరత ఉంది, రైతుల అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందట్లేదు, విద్యార్థులకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, ఇటు ఆరోగ్యశ్రీ అందట్లేదు, 108 వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అటు విద్య అందక, వైద్యం అందక, రైతులు అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎందుకు ఆదాయం తగ్గిపోయింది? ఈ ప్రభుత్వం మినిమం సంక్షేమ పథకాలు కూడా అందరికీ ఇవ్వట్లేదే. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఈరోజు ఆర్థిక కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి రాజధానిని ఎంచుకోవటమే. అమరావతి రాజధాని కోసం రాష్ట్రంలో పెట్టుబడులంతా, రాష్ట్ర ఆదాయాన్నంతా అక్కడ కుమ్మరించడం వల్ల రాష్ట్ర ప్రజల కనీస ప్రాథమిక అవసరాలు కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు. కనీస అవసరాలు కూడా పట్టించుకొని ఇటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో శ్రీలంకలో ఏదైతే ప్రజలు తిరగబడ్డారో ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే రైతులు తిరగబడుతున్నారు, విద్యార్థులు తిరగబడుతున్నారు, ఇక ప్రజలు తిరగబడటమే ఇక మిగిలింది. ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇంటికి వెళ్ళటం నిజం, అది ప్రభుత్వాలు దిగిపోవటం కూడా నిజం. ఆలోచించుకోవాలి.
అమరావతి రాజధానిలో ప్రభుత్వ ఆదాయాన్ని అంతా అక్కడ దారబోస్తూ ప్రాథమిక అవసరాలు కూడా పట్టించుకోకపోవటం చాలా చాలా దారుణమైన విషయం. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో లేదు, ఆర్థిక సంక్షోభంలోకి చంద్రబాబు నెట్టేసాడు. ఆర్థిక సంక్షోభాన్ని చంద్రబాబు క్రియేట్ చేస్తున్నాడు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి రాజధానిని ఎంచుకుని ఈరోజు ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు అని ఏబిఎన్ వెంకటకృష్ణ అన్న మాటలు వాస్తవం. ఈరోజు ఆరోగ్యం అందక, విద్యార్థులకు విద్య అందక, ఫీజు రీయింబర్స్మెంట్లు అందక, కనీస సౌకర్యాలు లేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడి ప్రజల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఇది నిజం.